చేయాలి ట్రిక్స్ ఇస్తానంటూ మన ముందుకు దొంగల గెటప్ లో వచ్చేస్తున్నారు ఖుషి బ్రదర్స్. ఈరోజు కంటెంట్ ఏంటంటే నేను దొంగ సీనియర్ దొంగ వీడు ఈ రోజే ఫస్ట్ దొంగతనం చేస్తుండో వీనికి నేర్పిస్తా. జూనియర్ దొంగ గురుగారు నేను వచ్చేటప్పుడు ఒక చెప్పు కొట్టేసా. అవునా? నేను కూడా ఒకటి కొట్టేశాను రా. ఏ చూపించు. గురుగారు నాదే కొట్టేశారా? మరి నువ్వు నాది కొట్టేయలే. సరే స్కిట్ స్టార్ట్ చేద్దామా? లేదురా నేను అమీర్పేట బైక్ స్టార్ట్ చేస్తా. బేగం పెట్టొచ్చు నువ్వు బండి ఎక్కు. అట్ట ఎత్తారా? లేకపోతే ఏంట్రా స్కిట్ చేసేటప్పుడు సెన్సార్ యాడ్స్ చెప్పవా? యాడ్లు ఉన్నాయి కదా. ఇది రాము కథ. నా పేరు రాము. నేను గత 20 సంవత్సరాలుగా దొంగతనం చేస్తున్నాను. ఇప్పుడు నా వయసు 15 సంవత్సరాలే. బహుశా నేను ఇక దొంగతనాలు చేయలేకపోవచ్చు. అందుకే నన్ను తోడు తీసుకొచ్చుకున్నా. దురదృష్టం శాత్తు రాముగారు నేను సపోర్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఈ రోజు ఈ దరిద్రుడు కూడా ఫస్ట్ దొంగతనం చేస్తుండే. ఈ నిర్లక్ష్య ధోరణకు పాడాలి ఎస్ఎస్ తమన్ గీతాలు. అవునరా ఈ రోజే ఫస్ట్ దొంగతనం చేస్తున్నావు. నీ ఫీలింగ్ ఏంట్రా? చాలా బాధగా ఉంది గురుగారు. బాధగా ఉందా? అవును గురుగారు. ఎందుకురా? ఇప్పుడు ఫస్ట్ దొంగతనం నువ్వు నాకు తోడుకు వచ్చినావు. అవును. ఎల్లుండి నాకు పెళ్లి ఉంది. ఫస్ట్ నైట్ కూడా ఫస్ట్ కొత్తగానే నువ్వు తోడు వస్తావని భయంగా ఉంది. నీ ఫస్ట్ నైట్ నేనేం తోడొస్తారా? అంటే సెకండ్ నైట్ వస్తావా? ఒరే నీ ఫస్ట్ నైట్ దేనికి రానరా నేను? అంటే నా పెళ్లికి రావన్నమాట. ఒరే నీ పెళ్లికి నేను తోడు రాకపోతే నీ పెళ్లిలా ఆడవాళ్ళ మీద చైన్ లెవెల్ కొట్టేస్తారు, మొగళ్ళ పర్సులో డబ్బు లెవెల్ కొట్టేస్తారా? ఈ డీల్ మీకేనండి. ఎందుకురా నాకేస్తున్నావు? వేరే వాళ్ళకి ఇచ్చానుకో వాళ్ళు నాకు పార్ట్నర్షిప్. నువ్వంటే ఎరిపాప కాబట్టి నాకు పార్ట్నర్షిప్. నీ పెళ్లిలో నువ్వేం చేస్తావురా? నా పెళ్లి నేను పెళ్లి కొడుకులా కూర్చుంటా. మరి నీ పెళ్లి నువ్వు పెళ్లి కొడుకులా కూర్చోకపోతే ప్రభుదేవులు ఆరించొచ్చి కూర్చుంటారా? ప్రభుదేవులు ఆరించొచ్చి కూర్చుంటారా? గురువారు ఆన్ డ్యూటీ ఇక్కడ. నా పెళ్లిలో నా పిల్లలకు నేను కట్టిన తారీ నేనే కొట్టేస్తా. ఏం చెప్పావురా? నా పెళ్ళప్పుడు నేనేం చేశానో తెలుసా? మీ పెళ్ళప్పుడు ఏం చేశారు గురువారు? పెళ్లి చేసుకున్నారా? పెళ్లి చేసుకున్నారా? అంటే మీరు దొంగతనం చేయాలన్నమాట. చేతగాని దొంగలో నా దొంగతనం ఇన్సల్ట్ చేస్తున్నావా? డోంట్ ఇన్సల్ట్ మై దొంగతనం. ఇఫ్ యూ ఇన్సల్ట్ మై దొంగతనం ఐ డూయింగ్ ట్రబుల్ దొంగతనం. ఐ డూయింగ్ ట్రబుల్ దొంగతనం. ఐఎమ్ నాట్ చేతగాని దొంగ. ఐఎమ్ ట్రూత్ దొంగ. ఐఎమ్ ట్రూత్ దొంగ. దొంగతనం చేసేప్పుడు ఒకటే పని రా, మన కాన్సన్ట్రేషన్ మొత్తం నగలు బంగారం మీద ఉండాలి. మిగతా ఎవడన్నా కనిపిస్తే తుక్కు తుక్కు రాగొట్టాలి. అర్థమైందా? అవునా గురువు గారు? ఏం చేస్తున్నావురా? నువ్వే గురువు గారు. మనకి నగలు బంగారం తప్ప ఇంకేమైనా కనిపిస్తే నువ్వే కొత్త అని చెప్పావు కదా. వేరే మంచి కనిపిస్తే కొత్త అన్నగా. ఓ మై గాడ్, అయ్యో 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 షట్. మా నాయనమ్మకు పూజ చేయడం మర్చిపోయినా, మా కుల దైవాన్ని పూజ చేయడం మర్చిపోయినా. ఒక్క నిమిషం. మీకు దేవత కూడా ఉందా? దేవత లేదంటున్నావరా? మాకు దేవత ఉంది. ఒక్క నిమిషం. మా నానమ్మ. మీ నాన్నమ్మ శ్రీముఖి. ఏం చేశారా? అమ్మో గురుగారు మీరు నాకు అబద్ధం చెప్పారండి. ఏం చెప్పా? మా నాన్నమ్మ దేవత అని చెప్పా. మరి దయ్యంలా ఉందేంటి? అరే మీ తాతకు మొక్కవా నువ్వు? తాతగారు. అయ్యో గురుగారు మా తాతగారు. అందుకే సీనియర్ పక్కన ఉన్నప్పుడు జాగ్రత్త ఉండాలి. ఇలా తాతను చూస్తారా? గురుగారు వదిలేండి, మనం దొంగతనం చేద్దాం పడండి. పద. గురుగారు అక్కడేంటి మీ తాత ఫోటో ఉంది? ఏంద్ర ఇవన్నీ మా ఇంటి సామాన్ లాగా ఉన్నాయి. ఇంకా అర్థం కాలేదా గురుగారు? మనం ఎవరింటికి రాలి దొంగతనం మీ ఇంటికి వచ్చినాం. అవునా? అందుకే నా 20 సంవత్సరాల దొంగతనం చేసిన నేను బాగుపడతలేను. నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేస్తే బాగుపడతావరా దరిద్రుడా? మళ్ళీ నీకే దొంగతనం చేత కాదు, మళ్ళీ పాంప్లెట్లు కొట్టిస్తావా? దొంగల గ్యారేజ్ ఇచ్చిన దొంగతనం నేర్పించబడినాయి. దరిద్రుడా నీకే దొంగతనం చేత కాదు, నాకు నేర్పిస్తావరా? నువ్వు దొరికిపోయినాక ఎవడైనా ఒకటారా?